పిల్లారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి, దేవుడు తన ఉన్నతమైన ప్రేమలో మరి సిక్కిం ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని దినాలు ఉండి అనేక స్థలాలలో దేవుని మాటలు బోధించి మరలా తిరిగి రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభును మేమెంతో స్తుతిస్తూ ఉన్నాము. దైవ గ్రంథములో నుండి మనము ప్రతి శుక్రవారము ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మేమందరము నీ సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని నీ విలువైన సంగతులను ధ్యానం చేయి. ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము తండ్రి. ఈరోజు కూడా మరికొన్ని మాటలు మేము ధ్యానించాలని ఆశ కలిగి నీ మందిరములో ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి, బలపరచండి. నీ వాక్య విధానములో మేము నడుస్తూ హానోకు వలె మేము ప్రభువా నాయన నీ యొద్దకు చేరగలుగునట్లు సహాయము చేయమని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ బోధిస్తున్న నాకును నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మాట్లాడింప చేయమని యేసు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ సామెతల గ్రంథములో నుండి మొదటి అధ్యాయములో ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. తల్లిదండ్రులు తన కుమారులకు బోధిస్తున్నటువంటి బోధ, ఆ బోధ వారి జీవితానికి ఎటువంటి విధానము నేర్పించిందో నేర్పిస్తుందో అనేటువంటి సంగతులు దేవుని వాక్యములో నుండి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ సామెతల గ్రంథంలో మనకు ఎక్కువగా కనబడే మాట జ్ఞానం అనే మాట ఎక్కువగా కనబడుతుంది మొదటి 9 అధ్యాయాలలో. ఈ జ్ఞానము అనేటువంటిది ఎవరో, ఈ జ్ఞానము ఏమిటో, ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిందో దేవుని వాక్యములో మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఆ జ్ఞానము ఎంతవరకు ఎదిగిపోయిందో దేవుని వాక్యములో నుండి ఒకసారి మనము చూడగలిగితే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20-21 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుంటున్నాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము చదువుకున్న మాటలు మనకు విచిత్రంగా కనబడుతున్నాయి. ఏంటి విచిత్రం అని మనము ఆలోచన చేస్తే, జ్ఞానము వీధులలో ఏం చేస్తుందట? కేకలు వేస్తుందా? జ్ఞానం ఏంటి? వీధులలో కేకలు వేయటం ఏంటి? వీధులలోనే కాదు, సంత వీధులలో కూడా ఇది బిగ్గరగా ఏం చేస్తుందట? పలుకుచున్నది అని మనం చూస్తున్నాం. సంత వీధులలోనే కాదు,
గొప్ప సందడి గల స్థలములలో ఏం చేస్తుందట? ఇది ప్రకటిస్తుందట, ప్రకటన చేయుచున్నది అని వ్రాయబడింది. కేవలము పట్టణములలోనేనా అంటే పట్టణాలలో కాదు, ప్రియులర సందడి కలిగినటువంటి స్థలములలోనే కాదు, పురద్వారాలలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించబడుతుందట, తెలియచేయుచున్నది అనే మాట దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, మనం మొదటిగా ఈ యొక్క పుస్తకాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడే సామెతల గ్రంథంలో జ్ఞానము అనేటువంటిది ఎవరో చెప్పుకున్నాం. జ్ఞానము ఎవరు అనంటే, లోకములో రకరకాలైనటువంటి జ్ఞానాలు మనము చూసాం కదా. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ప్రియులారా, మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఈ లోకములో ఏదో మనిషి సాధించి నేను జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, మనము చూద్దాము రండి. యోబు గ్రంథం, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే యోబు గ్రంథం 28వ అధ్యాయము, 28వ అధ్యాయము. ప్రియులారా, 12వ వచనాన్ని చదవండి. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అని అన్నాడు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడు. పై వచనాలలో ఉన్నదంతా జ్ఞానమేనండి. ఒక్కసారి మీరు చూడండి, మొదటి వచనము నుండి బాగా చదవండి. ఒక్కొక్క మాట చాలా చక్కగా 28వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుకుందాం. వెండికి ఏముందట? గని ఉందా? వెండికి గని ఉందండి? ఉందా లేదండి? ఉంది. గనులను త్రవ్వి ఆ గనులలో నుండే వెండిని ఏం చేస్తారు? బయటికి తీస్తారు. ఇప్పుడు గనులలో వెండి ఉందని, ఆ వెండి త్రవ్వి బయటకు తీయాలి అనేటువంటిది జ్ఞానమా కాదా? జ్ఞానమే కదండి. తర్వాత చూడండి, పొట్టము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఏవండి, సువర్ణం అంటే ఏంటి? బంగారం. బంగారానికి స్థలం ఉందా? భూమిలో బంగారానికి స్థలం ఉందా? ఉందండి. బంగారము ఎక్కడ ఉందో, బంగారము ఏ స్థలములో ఉందో కనుగొని లోపల ఉన్న బంగారమును బయటికి తీస్తున్నారండి. బంగారమునకు స్థలము కలదు అని అన్నాడు. తర్వాత ఇనుమును మట్టిలో నుండి తీయుదురు. అంతే కదా, మట్టిలో నుండే ఏమొస్తుంది చెప్పండి? ఇనుమును తీస్తారండి. ఇవన్నీ ముడి పదార్థాలుగా బయటకు వస్తాయి. తర్వాత మనము చూస్తే రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. ఇవన్నీ జ్ఞానపు మాటలే కదండి. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి మీద భూమ్యాంతముల వరకు ఏం చేస్తున్నారు? సంచరిస్తున్నారు. ఇవంతా జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ మళ్ళీ 12వ వచనంలో జ్ఞానము ఎక్కడ దొరుకును అని అంటాడేంటి? పైన 28వ వచనము దగ్గర నుండి మనము చదువుకుంటే అన్నీ కూడా జ్ఞానంతో కూడిన మాటలే కదండి. జ్ఞానానికి సంబంధించిన మాటలే కదండి. ఒక వెండిని తీయటం, ఒక సువర్ణాన్ని కనుగొనటం, ఒక రాళ్ళు కరిగించటం, మట్టిలో నుండి ఇనుమును తీయటం, ఇవన్నీ కూడా జ్ఞానముతో కూడిన మాటలే కదండి. మనిషి ఏమనుకుంటున్నాడు? నేను వెండిని కనుగొన్నాను కాబట్టి నేను జ్ఞానవంతుణ్ణి, నేను ఇనుము తీస్తున్నాను మట్టిలో నుండి కాబట్టి నేను జ్ఞానవంతుణ్ణి, నేను సువర్ణాన్ని ఒక స్థలములో ఉందని కనుగొని దాన్ని బయటికి తీస్తున్నాను కాబట్టి నేను జ్ఞానవంతుణ్ణి అని మనిషి అనుకుంటున్నాడు. నిజంగా అవన్నీ మనము చూస్తుంటున్నప్పుడు ఆ ముడి పదార్థాలను బయటికి తీసి దానిని ప్రియులారా ఒక వెండిగా, ఒక సువర్ణముగా, ఒక ఇనుముగా, ఒక రాగిగా మన చేతికి వచ్చేసరికి ఎన్ని పనులు జరుగుతాయో తెలుసా? ఇదంతా జ్ఞానముతో కూడిందే కదండి. కానీ ఇంత జ్ఞానమును గూర్చి వ్రాస్తూ మళ్ళీ 12వ వచనంలో జ్ఞానము ఎక్కడ దొరుకును అని అన్నాడు.
జ్ఞానము ఎక్కడ దొరుకును అని అన్నాడు. అంటే పైన ఉన్నటువంటి జ్ఞానము వేరు, 12వ వచనములో ఉన్నటువంటి జ్ఞానం వేరు ప్రియులారా. మనిషి జీవితంలో పైనున్నటువంటి వాటిని చూసుకొని ఇదే జ్ఞానము అని అనుకుంటున్నాడు కానీ, ఒక మనిషి హృదయాన్ని త్రవ్వి మనిషి హృదయములో ఉన్నటువంటి పాపాన్ని వెతికి పట్టుకొని దానిని బయటకు తీసుకొచ్చి మనిషి హృదయాన్ని బాగు చేయగలిగినటువంటి జ్ఞానం ఎక్కడుంది? ఏవండి, అది వీధులలో ఏం చేస్తుందట? కేకలు వేస్తుంది కదండి. ప్రియులారా, పట్టణాలలో, పురములలో, సందడి గల వీధులలో అది ప్రకటన చేస్తుంది. ఏంటి ఈ జ్ఞానం? ఎక్కడిది ఈ జ్ఞానం అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మట్టిలో ఏదో ఉందని, భూమిలో సువర్ణం ఉందని, భూమిలో వెండి ఉందని, భూమిలో రకరకాలైనటువంటి గనులు ఉన్నాయని మనిషి చూసింది కాదు ఈ జ్ఞానం. ఒక మనిషి జీవితాన్ని బాగు చేసి పరలోకానికి తీసుకొని వెళ్ళి దేవునితో కూడా కూర్చోపెట్టాలనే జ్ఞానం అండి ఈ జ్ఞానం. ప్రియులారా, ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేస్తే, ఈ జ్ఞానము భూలోకమంతా నిండిపోయిందండి. ఈ జ్ఞానం ఒక్కసారి మనము చూద్దాము రండి. బైబిల్ గ్రంథములు యెషయా గ్రంథము దేవుని వాక్యములో నుండి 11వ అధ్యాయము 9వ వచనము నుండి మనము చూడగలిగితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును అని అన్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం అదే కదా. ఏమండి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని ప్రారంభమైంది కదా. ఆ కాలములో ప్రజలు ఎలాగూ అయిపోతారు అని అంటే అక్కడ చెబుతున్నాడండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును అని అంటాడు 6వ వచనంలో. చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును అంటాడు. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును అని అంటాడు. ఈ మాటలన్నీ చెబుతున్నాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? యేసుక్రీస్తు కాలములో రక్షించబడినటువంటి వారి జీవితాలలో జరుగుతాయి అన్నమాట. ఇవి యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చినప్పుడు ప్రియులారా, ఒక తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేస్తుంది. వాస్తవానికి తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేస్తుందా? తోడేలు దగ్గర గొర్రెపిల్ల ఉంటే ఏమైపోతుంది? గొర్రెపిల్ల తోడేలు యొక్క ప్రియులార నోటికి బలైపోతుంది, ఆహుతి అయిపోతుంది కదా. మరి తోడేలు గొర్రెపిల్ల యొద్ద ఎలా నివాసం చేస్తుంది అనంటే, తోడేలు లాంటి స్వభావము కలిగిన వారు యేసుక్రీస్తు మాటలు విని మారి వారు కూడా గొర్రెపిల్లతో సహవాసం చేసే గొర్రె వంటి స్వభావం కలిగి ఉంటారు. అక్కడ గొర్రె అంటే గొర్రెని, తోడేలంటే తోడేలని, చిరుతపులంటే చిరుతపులని, మేకపిల్లంటే మేకపిల్లని కాదు. అటువంటి స్వభావము కలిగిన వారు, ఎటువంటి స్వభావం? తోడేలు లాంటి స్వభావం కలిగిన వారు, చిరుతపులి వంటి స్వభావం కలిగిన వారు, కొదమసింహము లాంటి స్వభావము కలిగిన వారు, ఎలుకుబంటు లాంటి స్వభావము కలిగిన వారు ఒక్కచోటే ఉంటారు, ఒక్కచోటే కూడుకుంటారు. నా పరిశుద్ధ పర్వతమందుండు, ఆ పర్వతమంతటను ఏ మృగము ఏం చేయదన్నాడు 9వ వచనంలో మనము చూస్తే, హాని చెయ్యదు. అంటే హాని చేసేవన్నీ హాని చేయకుండా ఎక్కడుంటున్నాయి? ఒక్కచోటే ఉంటున్నాయి. ఇది దేవుని సంఘములో జరిగే కార్యాలండి. ఇవి దేవుని సంఘములో జరిగే కార్యాలు. ఇవి యేసుక్రీస్తు రాకతో, యేసుక్రీస్తు జ్ఞానమును ఉపయోగించటంతో ప్రియులారా ఏం జరుగుతుంది ఈ భూమి మీదంటే, యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండిపోయిన ఈ లోకములో ఈ జ్ఞానమును తెలుసుకున్న చిరుతపులి లాంటి వారు మారతారు, తోడేలు లాంటి వారు మారతారు, ప్రియులారా ఎలుకబంటి వారు మారతారు. వాళ్ళంతా మృదువైన స్వభావము కలిగి ఏ హాని చేయకుండా హాని జీవితాన్ని మానుకొని అందరూ కూడా ఒక చోట చేరి ప్రభువుని ఏం చేస్తారు? ఆరాధిస్తారు.
ప్రియులారా, ఎంత గొప్ప విషయాలు సంఘములో జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. ఏమండి, మనందరి జీవితాలు చూస్తే ఒక్కొక్కరి జీవితాలలో ఒక్కొక్క విధానం కనబడుతుంది కదండి. ప్రభువుని నమ్మక ముందు, ప్రభువుని ఎరుగక ముందు, మనము దేవుని తెలుసుకోక ముందు మనలో తోడేళ్లు లేరా? మనలో చిరుతపులులు లేరా? మనలో ఎలుకబంటులు లేరా? ఏవండి, ఉన్నారండి. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే వాక్యము విన్నామో, ఈ జ్ఞానము దగ్గరికి వచ్చామో, ఈ జ్ఞానమును తెలుసుకున్నామో, వాటన్నిటికీ స్వస్తి చెప్పి ఒక మృదువైనటువంటి స్వభావము కలిగిన వారిగా దేవుని సన్నిధిలో కూర్చున్నాము కదండి. ఆ మాటలే చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు చిగురుగా వస్తాడు. వచ్చినప్పుడు భూమి మీద ఇదిగో ఇటువంటివి జరుగుతాయి. భూలోకము జ్ఞానముతో నిండియుండును అని అన్నాడు. ఒక్కసారి మీరు 11వ అధ్యాయములోనే 2వ వచనం చదవండి. 11వ అధ్యాయంలో ఎందుకు నిండి ఉంటుందంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథములో యేసుక్రీస్తు కాలాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానం ఎక్కడ ఉంటుందట? లోకమందంతటా అన్నాడు. చూసారా? ఏమండి, ఈరోజు లోకమందంతటా ఏముంది? యెహోవాను గూర్చిన జ్ఞానం. ఈ జ్ఞానము ప్రియులారా, దేవుని గూర్చిన జ్ఞానం వీధులలో ప్రియులారా ఇది కేకలు ఇట్లేదా? ఇట్లేదండి. ఎన్ని మీటింగులండి, ఎన్ని సభలండి, ఎంతమంది ప్రియుల సువార్థికులండి, ఎంతమంది ప్రియుల వీధి వీధికి ఈ సువార్త వినబడుతుందా లేదా? ఈ జ్ఞానము కేకలేస్తుంది, మారండి, ఈ జ్ఞానము దగ్గరకు రండి, ఈ జ్ఞానం మీరు తెలుసుకోండి, ఈ జ్ఞానం మీరు సంపాదించుకోండి. కేకలేస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుండి కూడా ఈ జ్ఞానము కేకలు వేస్తుంది. అంతకుముందు కేకలు వేసింది. కేకలు వేయగా ప్రియులారా, ఆ తర్వాత వచ్చినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, జ్ఞానులు అనబడుతున్న వారు ఈ జ్ఞానాన్ని ఏం చేశారంటే ప్రియులారా, మర్మంగా ఉంచేసి వాళ్ళ విధానాలు ప్రజలలోనికి తీసుకొని వెళ్ళారు. అందుకే లూకాసు వార్తలో ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు చూడండి ప్రియులారా. 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనాన్ని మనము చదువుకుంటే, లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఏం చేశారట? ఎత్తుకొని పోయిరి. అంటే దేవుని జ్ఞానం ప్రజల మధ్యకు వెళ్లకుండా ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకులు, పరిసయ్యులు, వీళ్ళే కదా శాస్త్రులు, వీళ్ళంతా ఏం చేశారట? దేవుని జ్ఞానమును ఏం చేశారట? ఎత్తుకొని పోయారు. అంటే ప్రజల మధ్యకు ప్రకటన చేయకుండా దాన్ని మర్మంగా ఉంచేశారన్నమాట. యేసుక్రీస్తు వచ్చేసరికి జ్ఞానం ఏమైపోయింది? మరుగుని ఉండిపోలేదండి. ప్రజలకు దేవుని జ్ఞానం అర్థమైందా? యేసుక్రీస్తు వచ్చే కాలానికి పరిసయ్యులు ఏం బోధించారు? దశమ భాగాల గురించి బోధించారు. ప్రియులారా, ఇదిగో వారి యొక్క జీవితాలలో పనులు చేయటం గురించి బోధించారు. వారి బ్రతుకులలో ప్రియులారా వెలుపటి అలంకరణ గురించి బోధించారు. కానీ లోపల మాత్రము ఉన్న ఆ పాపము పోవటానికి వాళ్ళు జ్ఞానాన్ని ఏం చేశారంటే మరుగు చేశారు. ప్రియులారా, వాళ్ళ అవసరతలు తీర్చుకోవటానికి పరిసయ్యులు ఏం చేశారు? పైకి సున్నము కొట్టిన సమాధులుగా ఉండాలి అన్నట్టుగా, పైకి పళ్ళెమును పై మాత్రమే తోమాలి, లోపల మాత్రం అది అజితేంద్రియముతోనూ ప్రియులారా అది మలినముతో ఉండినా పర్వాలేదు అని పై విషయాలు చెప్పారు. కానీ హృదయాన్ని బాగు చేసుకునే జ్ఞానపు సంగతులను ఏం చేయలేదు, వాళ్ళు బోధించలేదండి. అంటే జ్ఞానాన్ని ఏం చేశారు? వీళ్ళు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోవటం వలన ఏం జరిగింది? వాళ్ళు ప్రవేశించలేదు, ప్రవేశించే వారిని కూడా చదవండి ఆ వచనాన్ని మళ్ళీ పూర్తిగా. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించురు,
ప్రవేశించరు. ప్రవేశించు వారిని కూడా ఏం చేసేసారు వీళ్ళు? అడ్డగించేశారు. అంటే జ్ఞానము లేనప్పుడు, ప్రజల జీవితంలో జ్ఞానము అర్థం కానప్పుడు, జ్ఞానము ప్రకటించబడినప్పుడు, జ్ఞానము వీధులలో కేకలు వేయినప్పుడు, జ్ఞానము ప్రియులార పురములలోనికి వెళ్ళనప్పుడు ప్రజలు దేని గూర్చి ప్రియులారా అలవాటు పడిపోతారంటే, ఇదిగో జ్ఞానము లేనటువంటి వాటి మీదకి అలవాటు పడిపోతారు. ఈనాడు కూడా చాలామంది చాలా చోట్ల బోధకులు ప్రియులారా ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పటం మర్చిపోయారు. ఆత్మ జ్ఞానాన్ని గుర్చిన సంగతులు మర్చిపోయారు. దేవుని గుర్చిన జ్ఞానం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలు రక్షించాలనే సంగతి మర్చిపోయారు. ప్రియులారా, పైన ఉన్నటువంటి ప్రియులారా మలినాన్ని తీసివేసుకోవటానికి స్నానం చెయ్యాలి అన్నట్టుగా, ప్రియులారా మీ దేహాలు బాగుపడాలి అన్నట్టుగా, మీ దేహాలు స్వస్థపడాలి అన్నట్టుగా ఈ దేహాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఈ దేహాన్ని నడిపించే ఆత్మను గురించి ఏం చేయట్లేదండి, మాట్లాడటలేదండి. అందుకే చూడండి, ఈ రోజున స్వస్థత వరాలు, స్వస్థత ప్రార్థనలు లేకపోతే ప్రియులారా ఏదో మీరు దేవుని నమ్ముకుంటే కలిసి వస్తుంది, మీరు దేవుని నమ్ముకుంటే మీ యొక్క జీవితాల్లో ఎన్నో లోక సంబంధమైన కార్యాలు జరుగుతాయి అని ప్రజలకు బోధిస్తూ అసలైన జ్ఞానాన్ని ఏం చేశారండి? మరుగు చేశారండి. ప్రకటించవలసిన జ్ఞానం ప్రకటించబడటం లేదండి. ఈ రోజున దేవుడు తన భక్తులను లేపుకొని, వినయము గల వారిని లేపుకొని, వారిని దేవుని యొక్క జ్ఞానముతో నింపి వెళ్ళండి, పురములలో, పట్టణాలలో, వీధులలో, సంత వీధులలో, సందడి కలిగిన ప్రదేశాల్లో అంటే ప్రజలున్న ప్రదేశములోనికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని ఏం చేయమంటున్నాడు? తెలియచేయండి, ప్రచురించండి, ప్రకటన చెయ్యండి. ఏమండి ఈరోజు ప్రచురణ జరగట్లేదా? ఎన్నో పుస్తకాలు, ఎన్ని వాక్యానాలు ప్రియులారా ఎన్ని విధానాలుగా ప్రచురణ జరుగుతున్నాయి. మరో ప్రక్క ప్రియులారా ప్రకటన చేయబడుతున్నాయి. దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచించాలండి. ఈ జ్ఞానము దేవుడు తన వాక్యము ద్వారా మనకు కలిగిస్తే, వాక్యము ద్వారా వచ్చే జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి మనుషుల జీవితాల్లో ఏదో జరిగిపోతుందని చెబుతూ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ప్రజలకు మరుగు చేసేశారండి. అందుకే దావీదు తన జీవితములో ఏమంటాడు? ఒకసారి 119వ కీర్తన 99వ వచనాన్ని చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన బైబిల్ గ్రంథములో 99వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 100వ వచనం కూడా చదవండి. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని అంటున్నాడు ఈ 119వ కీర్తన రాసిన భక్తుడు. ఏవండి, జ్ఞానము ఎలా వస్తుందంటున్నాడు? జ్ఞానము ఏ విధముగా వస్తుందంటున్నాడు? వాక్యములో మనము చూస్తున్నాం. నీ శాసనములను నేను ధ్యానిస్తున్నాను అంటే వాక్యాన్ని ఏం చేయాలట? ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించాలి. దావీదు ధ్యానించాడా లేదా? దివారాత్రులు ధ్యానించాడు కదండి. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాడు. బోధకుల కంటే కూడా ఏం దొరికింది అతనికి? విశేషమైన జ్ఞానం. ఇది మనుషులందరూ తెలుసుకోవలసిన జ్ఞానం అండి. వాక్యం అంటే దేవుని లేఖనాలలో విశేషమైన జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము ప్రజల మధ్యలోనికి వెళ్ళకపోవటం, ప్రజలు దీన్ని ఆశ్రయించకపోవటం, ప్రజల జీవితాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయండి. అక్కడంటాడు 100వ వచనంలో, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు ఏముందంటున్నాడు? విశేషమైన జ్ఞానముంది అని అంటున్నాడు. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలండి మనం. ఆలోచించండి, లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనిషిని పరలోకం చేర్చదు కానీ దేవుని గూర్చిన జ్ఞానం మనలను నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది, మన పాపముల నుండి మనలను విడిపిస్తుందండి. కానీ ఈ జ్ఞానం దగ్గరకు మనిషి రావట్లేదే. అసలు ఈ జ్ఞానం ప్రకటించబడుతున్న మనిషి వినటం లేదే.
ఈ జ్ఞానము ప్రజల మధ్యకు వెళుతున్న మనిషి దీన్ని ఆశ్రయించటం లేదే. ఎందుకనంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ లోకములో ఉన్నటువంటిదే జ్ఞానం అనుకుంటున్నాడు, ఈ లోకపు చదువు జ్ఞానం అనుకుంటున్నాడు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రియులారా విద్య జ్ఞానము అనుకుంటున్నాడు. బైబిలు ఈ లోకపు విద్యను గురించి ఏమి చెప్పిందో తెలుసా అండి? విస్తారమైనటువంటి విద్య విస్తారమైనటువంటి దుఃఖాన్ని కలిగించింది. కానీ ఈ జ్ఞానం ఏం చేసింది? మనిషిని ఇంకా ప్రియులారా విశేషమైన స్థితిలోనికి నడిపించింది. అందుకే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోండి అని అంటున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను ఏం చేయొద్దన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి మాటల వలన మనకు జ్ఞానం వస్తుంది? ఎవరి మాటల వలన మనకు బుద్ధి వస్తుంది? ఏవండి, దేవుని మాటలు ఒక మనిషిని బుద్ధిమంతుడిగా చేస్తాయి. దేవుని మాటలు ఒక మనిషిని జ్ఞానవంతుడిగా చేస్తాయండి. ఈ రోజున ఆలోచించండి. ఈ జ్ఞానము, ఈ బుద్ధి మనిషి సంపాదించుకోవటానికి ఇష్టపడట్లేదు. లోకములో ఉన్నటువంటి వాటిని చూసుకొని నేను చాలా గొప్ప జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటూ మనిషి ఈ జ్ఞానాన్ని మరిచిపోయాడు. సినిమాల వలన వచ్చే జ్ఞానం, సీరియళ్ళ వచ్చేటువంటి జ్ఞానం, లేకపోతే లోక సంబంధమైనటువంటి వాటి వలన వచ్చే జ్ఞానమే జ్ఞానం అనుకుంటూ బ్రతుకుతున్నాడు తప్ప అసలైన జ్ఞానం, మన జీవితానికి అవసరమైన జ్ఞానం, పరలోకానికి చేర్చే జ్ఞానం, పాపాన్ని కడిగే జ్ఞానం, పరిశుద్ధునిగా చేసే జ్ఞానం, ఒక మంచి మార్గములో నడిపించే జ్ఞానం ప్రియులారా, అది మన ముందు కేకలు వేస్తున్నా కూడా దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదట. అందుకే ఏమంటున్నాడంటే జ్ఞానము సంపాదించుకోండి, బుద్ధి సంపాదించుకోండి, నా నోటి మాటలను ఏం చేయొద్దన్నాడు. ఒకవేళ ఈ మాటల యొద్దకు రావాలి, ఈ జ్ఞానం దగ్గరకు రావాలి అని అనుకునేవాడు నిజంగా ప్రియులారా బుద్ధిమంతుడేనండి, బుద్ధిమంతుడే. ఒక్కసారి 15వ అధ్యాయము సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. బుద్ధిమంతుని మనస్సు ఏమెదుగుతుందట? ఎవరి మనసు? బుద్ధిమంతుని మనసు జ్ఞానాన్ని వెతుకుతుంది అని అన్నాడు. బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకుతుంది. ఏవండి, మనందరికీ తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర తెలుసు కదండి. తన తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అనుకున్నాడు. ప్రియులారా చెప్పాడు. తండ్రి తన 2 కుమారులకు ఆస్తిని ఏం చేశాడు? పంచి ఇచ్చాడు. పెద్ద కుమారుడు తండ్రి యొద్దనే ఉన్నాడు. చిన్న కుమారుడు తన తండ్రి యొద్ద నుండి ఆ ఆస్తిని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారము వలన ఏం చేశాడు? దాన్ని పాడు చేశాడు. అంటే అతడు ఏమనుకున్నాడు? అప్పటి వరకు డబ్బుంది, తినటానికి తిండుంది, ఉండటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, కాబట్టి ఈ జ్ఞానమే జ్ఞానం, నా తండ్రి యొద్ద ఉన్నటువంటిది సరైనటువంటి జ్ఞానం కాదనుకున్నాడు. తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రిని కాదనుకున్నాడు, తండ్రికి వేరైపోయాడు. ప్రియులారా, దూరంగా వెళ్ళిపోయాడు అని వ్రాయబడింది బైబిల్లో. దూరంగా వెళ్ళిపోయాడు. వీళ్ళ దగ్గర ఉంటే ప్రియులారా బాగుండదనుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ప్రియులారా, వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం ఏమైనా మంచి వ్యాపారం అంటే కాదు, దుర్వ్యాపారం ప్రారంభించాడు. ఏదో చెయ్యాలనుకున్నాడు, కానీ సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ కుమారుడు తన జీవితంలో ఆకలి బాధ తట్టుకోలేని పరిస్థితులలో అక్కడ పందులు మేపుచున్న ఒక యజమానుని దగ్గరకు వెళ్ళాలనుకోవటం అతని జీవితములో ప్రియులారా నిజంగా ఎంతగా దౌర్భాగ్యకరమైన స్థితికి వెళ్ళిపోయాడో ఆలోచించండి. ఎంతోమంది ఉండగా, ఎన్నో పనులు ఉండగా, ఎంతోమంది యజమానులు ఉండగా పందులు యజమాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడంటే అతని స్థితి కంటే ఇతని స్థితి కంటే అతని స్థితి చాలా మెరుగ్గా ఉంది, బాగుంది. కాబట్టి ఇది చాలనుకున్నాడు. ప్రియులారా, పందులు
దగ్గరకు వెళ్ళాడు. పందులను మేపుతూ ఆ పందులు తినే పట్టుతో కడుపు నింపుకోవాలి అని అనుకున్నాడు. కానీ నింపుకోగలిగాడా? లేదండి. పందులు తినే పట్టు కూడా అతనికి దొరకలేదట. అప్పుడు ఆలోచనలో పడ్డాడు, అప్పుడు జ్ఞానంలో పడ్డాడు, అప్పుడు పరిశీలన చేయటం ప్రారంభించాడు. ఎందుకు నాకు ఈ స్థితి వచ్చింది? ఎక్కడ ఉండవలసిన వాడిని ఎక్కడికి వచ్చాను? ఏ స్థాయిలో ఉండవలసిన వాడిని ఏ స్థాయికి దిగజారిపోయాను? అసలు నేను ఎందుకు ఇంతగా తొందర నిర్ణయం చేసుకున్నాను? ఆలోచనలో పడిపోయాడు. నా తండ్రి యొద్ద చూస్తే నా తండ్రి యొద్ద కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా దొరుకుతుంది. నా తండ్రి యొక్క ఆస్తిని నేను నా తండ్రి యొక్క ఆ యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టిన నా స్థితి ఏంటి? కూలివాండ్ల కంటే కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి అయిపోయింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు తను అనుకున్నాడు, నేను నా తండ్రి యొద్దకు వెళతాను, నా తండ్రి యొద్దకు వెళతాను. తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేనేం చేశాను? పాపము చేశాను. అంటే పరలోకము అనే మాట ఎప్పుడు గుర్తుకొచ్చింది తనకి? బుద్ధి వచ్చినప్పుడు. ఇప్పుడు జ్ఞానాన్ని వెతుకుతున్నాడు. చూడండి, బుద్ధి వచ్చిన తర్వాత ఇతడు, ఇప్పుడు చదవండి వచనాన్ని వాక్యములో 15వ అధ్యాయము సామెతల గ్రంథం 14వ వచనం. బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెతుకుతుంది. ఏమండి, ఇతని జీవితములో బుద్ధి లేని వాడిగా ఆస్తి ఉన్నంత వరకు ఇతడుకు ఎవరి జ్ఞాపకం రాలేదంటే తండ్రి జ్ఞాపకం రాలేదు. తండ్రి దగ్గర కూలివాండ్ల జీవితం జ్ఞాపకం రాలేదు. కానీ ఏనాడైతే అతని జీవితంలో సమస్తము పోగొట్టుకొని ఒంటరి వాడైపోయాడో, తినటానికి తిండి లేని పరిస్థితి అతనికి వచ్చిందో, అప్పుడు నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి ఇలా చెప్పుకుంటాను, నేను చేసింది 2 పొరపాట్లు చేశాను. ఒకటి, పరలోకమునకు విరోధంగా పాపం చేశాను. రెండవది, నా తండ్రికి విరోధంగా నేనేం చేశాను? పాపము చేశాను. పాపము అనేది అతనికి ఎప్పుడు అర్థమైంది? బుద్ధి వచ్చినప్పుడు కదా. బుద్ధి రాకముందు నేను పాపములో ఉన్నానన్న సంగతి అర్థమైందా? బుద్ధి రాకమునుపు, డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ప్రియులారా దేవుని యొక్క మాటలు అర్థమైనాయి అతనికి? అర్థం కాలేదు. అన్నీ పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, శక్తి పోగొట్టుకొని, బలహీనుడైపోయి, తిండి పోగొట్టుకొని, సమస్తము పోగొట్టుకొని, ఒంటరి వాడైపోయి, కడుపు నింపుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితులలో అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. అప్పుడు జ్ఞానం వెతకటం ప్రారంభించాడు. ఎంత జ్ఞానవంతుడుగా అతడు తన యొక్క మనస్సును ప్రియులారా ఉపయోగిస్తున్నాడో మనం ఆలోచన చేస్తే, నా తండ్రి యొద్దకు వెళతాను, నా తండ్రి యొద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకమును నీకును విరోధముగా పాపము చేశాను, నన్ను నీ కుమారులలో ఒకనిగా కాక నీ కూలివాండలో ఒకనిగా నన్ను చేర్చుకో. ప్రియులారా, జ్ఞానము అనేది ఎప్పుడు మనిషికి వస్తుందంటే ముందు అసలు బుద్ధి బాగవ్వాలి. బుద్ధిమంతునిగా అతడు మారాలి. బుద్ధి లేనంత కాలం దేవుడి జ్ఞాపకం రాడు ఏ మనిషికి. బుద్ధి లేనంత కాలం మనిషి జీవితంలో దేవుని గురించిన ఆలోచనలే రావు. చెప్పినా కూడా వినరు. ప్రియులారా, వచ్చాడు తండ్రి యొద్దకు. దూరమున ఉండగానే తండ్రి తన కుమారుణ్ణి చూశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కౌగలించుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. ప్రియులారా, ఒక పందుల యొక్క సహవాసములో ఉండి కంపు కొడుతున్న కుమారుడు, ప్రియులారా, ఏమాత్రము గుర్తుపట్టలేనటువంటి వాడిగా మారిపోయినటువంటి కుమారుడు, ఒక దరిద్రుడిగా మారిపోయినటువంటి తన కుమారుడు, ఒక బికారిగా అన్నీ పోగొట్టుకున్న వాడిగా తిరిగి వస్తున్నప్పుడు తండ్రి ఏం చేయాలి? ప్రియులారా, ఆస్తంతా తీసుకెళ్ళిపోయావరా, దుర్వ్యాపారం వలన ఏం చేశావు? పాడు చేసేసావు. ఇక నీకిక్కడ అవకాశం లేదు. నన్ను కాదనుకున్నావు, నా వారిని కాదనుకున్నావు, ఈ సహవాసాన్ని విడిచిపెట్టావు, వెళ్ళిపోయావు. ఇక నీతో నాకు పని లేదురా అనలేదండి ఆ తండ్రి. అనవలసిన వాడు అనలేదండి. ఆ తండ్రి ప్రేమ అంత గొప్పది.
అయినా బుద్ధి వచ్చింది, నా దగ్గరకు తిరిగి వచ్చాడు, అదే నాకు చాలనుకున్నాడు. అతడు పోగొట్టిన ఆస్తులు ఎలా పోగొట్టావు అని అడిగాడా? ఆస్తంతా ఏమైపోయిందిరా అని అతన్ని ప్రశ్నించాడా? ప్రశ్నించలేదు. తండ్రికి కావలసింది ఒకటే, బుద్ధి తెచ్చుకొని తన యొద్దకు తిరిగి వస్తే చాలండి. ఆ తండ్రి ప్రేమ అంత గొప్పది. బుద్ధి వచ్చి అతడు తిరిగి వస్తే చాలు. ఆస్తులు పోయినా పర్వాలేదు, నా కొడుకు తిరిగి నా దగ్గరకు వస్తే చాలు. అదేనండి పరలోకపు తండ్రి ప్రేమ. పరలోకపు తండ్రి ప్రేమ అదే. మనిషి జీవితంలో మనిషి బుద్ధిమంతుడు కావాలని, ఆ మనుషుడు జ్ఞానాన్ని వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. వచ్చిన అతడు తండ్రికి చెప్పాడు, తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేసి వెళ్ళిపోయాను, నేను పాపం చేశాను, నన్ను నీ కుమారునిగా కాదు నీ కూలివాండలో ఒకనిగా నన్ను చేర్చుకో అన్నాడు. కూలివానిగా చేర్చుకున్నాడా? కుమారునిగా చేర్చుకున్నాడా? కుమారునిగానే చేర్చుకున్నాడు. కుమారునిగానే విందు చేయించాడు. కుమారునిగానే అతనికి ప్రియులారా అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, పరలోకపు తండ్రి కూడా అదే చేస్తున్నాడండి. భూమి మీద మనిషి పాపము చేత నశించిపోతూ జీవితాన్ని పాడు చేసుకొని నాశనమైపోతున్నప్పుడు ఏనాటికైనా అతడు బుద్ధిమంతుడు కావాలి, ఏనాటికైనా అతడు తిరిగి రావాలి. అదే తండ్రి దినమెల్లా తన చేతులు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? చేతులు చాపుతున్నాడు. బుద్ధిమంతుడు జ్ఞానమును వెతుకుతాడు అని వాక్యములో వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఒక వ్యక్తి జీవితం, ఒక వ్యక్తి బ్రతుకు జ్ఞానములోనికి వచ్చినప్పుడు, జ్ఞానవంతుడిగా మారిన తర్వాత ప్రియులారా, తన ఇల్లు కట్టుకోవటం కూడా అతనికి తెలుస్తుందండి. తన ఇల్లు కట్టుకోవటం కూడా అతనికి తెలుస్తుందండి. సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథములో 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ప్రియులారా, ఒక వ్యక్తి జ్ఞానవంతుడైతే, ఒక వ్యక్తి దేవుని సంగతులను తెలుసుకుంటే, ఒక వ్యక్తి దేవునిలో జీవించగలిగితే, దేవుని మాటలకు లోబడి బ్రతికితే, అతడు ప్రియులారా ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కట్టుకుంటాడు. గ్రహించండి, ప్రభువుని నమ్మక ముందు, ప్రభువుని ఎరుకక ముందు ఎన్నో కుటుంబాలలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు వేరైపోయి బ్రతుకుతూ జీవించిన ఎన్నో కుటుంబాలు ప్రభు మాటలు విని మారు మనసు పొందిన తర్వాత సమాధానపడి ఒక ఇంటిలో ఎంతో సంతోషంగా బ్రతుకుతున్న గృహాలు ఎన్ని లేవండి ప్రియులారా? ఎన్ని లేవు? ఒక్కసారి ఆలోచించండి. ఒక సహోదరి ప్రియులారా తన భర్తకు దూరమైపోయి బ్రతుకుతూ ప్రభువుని నమ్ముకుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత దైవజనుడుగా మమ్మల్ని పిలిచి ఒక మాట చెప్పింది, అయ్యా నా భర్తను నేను దూరం చేసుకున్నాను, నా భర్త తిరిగి వస్తే తప్పకుండా నేను నా భర్తతో సంతోషంగా బ్రతుకుతాను, మీరు ఒక్కసారి అతనితో మాట్లాడండి అని చెప్పినప్పుడు ప్రియులారా మేము వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడి దేవుని సంగతులు చెప్పి, ఈ రోజున ఆ అమ్మాయి ప్రభువు నమ్ముకుందండి, రక్షించబడిందండి, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రభువులో బ్రతుకుతుంది, మీరు కావాలని కోరుకుంటుంది, మీరు ఇష్టపడితే తప్పనిసరిగా సంతోషంగా మీతో గడపాలని కోరుకుంటుంది అని దేవుని సంగతులు చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉందో తెలుసండి. ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు, వారికున్న 2 పిల్లలు ప్రభువుని నమ్ముకున్నారు. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ప్రియులారా ఆ కుటుంబం విడదీయరాని బంధంతో ముడివేయబడింది. ఈరోజు ఎలా ఎలా అండి? దేవుని జ్ఞానపు మాటలు ఒక కుటుంబాన్ని ఏం చేయగలవు? కట్టగలవు. ఒక సంఘాన్ని కట్టగలవు ప్రియులారా, ఒక దేశాన్ని కట్టగలవండి దేవుని సంగతులు. ప్రియులారా, దేవుని మాటలలో ఉన్నటువంటి విధానము అది అని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. అందుకే ఎందుకు అనంటే జ్ఞానము వీధులలో ఎందుకు కేకలేస్తుంది? మనిషిని బాగు చేయాలి, కుటుంబాలను బాగు చేయాలి, వీళ్ళందరినీ కూడా పరలోకం చేర్చాలని సంత వీధులలోనికి వెళుతుంది. ప్రియులారా, అనేక రకాలైన నిందలు పొందిన ఈ జ్ఞానము ప్రకటన
చేయబడుతుంది. ఒక ప్రక్క ఇది మత మార్పిడి అని అంటూ మతోన్మాదులు ఎదురు తిరిగినా ఇది మత మార్పిడి కాదు, మనుషుల జీవితాలను మార్చేది అని అంటూ ప్రియుల శ్రమలు కోర్చి, దెబ్బలు కోర్చి, అవమానాలు కోర్చి వీధులలోనికి వెళ్ళిపోతుంది, పట్టణాలలోనికి వెళ్ళిపోతుంది, పురములలోనికి వెళ్ళిపోతుంది. ఈ జ్ఞానం ప్రపంచమంతా కూడా ఈ రోజున ప్రకటించబడుతుంది, ప్రచురించబడుతుంది. ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలనేటువంటిదే దేవుని కోరిక. అందుకే అంటాడు, అసలు భూమి మీద మనిషి దేవుని యొద్దకు రావటానికి ఎన్నెన్నో రీతులు ఎంచుకున్నాడు. అందులో దహన బలి కూడా ఒకటి. దహన బలి ద్వారా దేవుని దగ్గర చేరొచ్చు అనుకున్నాడు. దేవుడు అంటాడు, దహన బలి కాదయ్యా, నాకు కావలసింది జ్ఞానాన్ని ప్రేమించే వాళ్ళు కావాలి. దహన బలుల కంటే జ్ఞానము శ్రేష్టము అని అంటాడు. హోషేయ గ్రంథం దేవుని వాక్య భాగములో 16వ అధ్యాయము, ప్రియుల హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైంది. దేనికంటే? దహన బలుల కంటే. మనుషుడు ఏమనుకున్నాడంటే దహన బలిస్తే దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నాడు. అసలు దహన బలి ఆయనకి ఇష్టమైన కార్యమే కాదు. దహన బలి ఆయనకి ఇష్టమైన కార్యమే కాదు. దహన బలి ద్వారా మనము దేవుడిని తెలుసుకోవచ్చు అని ఆ రోజున ప్రియులను మొదలు పెట్టారు. దాన్ని దేవుడు సరే కంటిన్యూ చేసుకోండి అని అన్నాడు. క్రీస్తు వచ్చేంత వరకు ప్రియులారా అది దేవుడు ఒక ఆజ్ఞగా కానీ లేకపోతే దీని ద్వారానే మీరు నన్ను చేరుకుంటారని కానీ ఎక్కడా చెప్పల. దహన బలి ద్వారా వాస్తవానికి వాక్యములో మనము చూస్తే ప్రియులారా, మొదటి మనుషుడైనటువంటి ఆదాము అవ్వలు తప్పిపోయిన తర్వాత వారిని దేవుడు బయటికి పంపించేశాడు కదా. బయటికి పంపించిన తర్వాత కయీను, హేబేలు వారిద్దరూ కూడా ఎదుగుతుండగా దహన బలి ద్వారా లేదు అర్పణ ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు అనే విధానం దేవుడేమైనా ఆజ్ఞగా వాళ్ళకి చెప్పాడా? మీరు ఇలా చేర్చుకోవచ్చు, నన్ను చేరుకోవచ్చని లేదు. ఆదాము అవ్వలు చెప్పిన మాటను బట్టి దేవుడు ఇలాగైతే ఒకవేళ మనల్ని అంగీకరిస్తాడేమోనని ఒక ఆలోచన చేసుకొని ప్రియులారా వాళ్ళు వచ్చారే తప్ప దేవుని యొక్క ఆజ్ఞగా వారికి ఇవ్వబడలేదు. అది ఆజ్ఞగా ఇవ్వబడలేదు. ప్రియులారా ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా దహన బలి అనేటువంటిది దేవుడు ప్రియులారా ఇదిగో మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, ఇలా జరిగిస్తున్నారు కదా, అబ్రహాము దగ్గర నుంచి అది కంటిన్యూ అవుతుంది కదా, కాబట్టి కంటిన్యూ చేయండి. ఇంతకంటే ఒక గొప్ప బలి రాబోతుంది, అది నా కుమారుని బలి. అప్పటి వరకు మీరు కొనసాగిస్తారనుకుంటే కొనసాగించుకోండి, కానీ గొర్రెలు యొక్క, ఎడ్ల యొక్క, కోడెల యొక్క రక్తము మీ పాపమును తీసివేయలేదు. అది మీ తృప్తి కొరకు చేసుకోండి అంతే. కానీ ఇది జీవితం అంతా కంటిన్యూ కావాలని మాత్రం నేను కోరుకోను. అసలు నేను బలిని కోరేవాడనే కాదు, నా కుమారుణ్ణి మీకోసం బలిస్తాను తప్ప ఈ లోకములో నేను సృష్టించినటువంటి ఈ జంతువుల బలి నాకు అవసరం లేదు. దేవుడు చెబుతున్నాడు. అందుకే దహన బలుల కంటే ఏది నాకిష్టమని అంటున్నాడు ప్రియులారా, దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకోండి. దేవునికి ఏదో కానుకలు ఇస్తే దేవుడు తృప్తి పడతాడని, దేవుడికి ఏదో ప్రియులారా ఇదిగో ఏదో మనము కోడులను లేకపోతే ఏదేదో ప్రియులారా వస్తువులు ఇస్తే సంతోషపడతాడని, ఆనందపడతాడని అనుకోకండి. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సంపాదించుకునే వాడిని ఇష్టపడతాడు. శాస్త్రములను గురించి ఆలోచించేవాడిని, శాస్త్రములలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునేవాడిని, వాక్యంలో ఉన్న లోతులు తెలుసుకునేవాడిని ఇదిగో నేను ఇష్టపడతాను అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియచేస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యము కూడా ఎలా ప్రకటించబడిందో తెలుసా? మర్మంగా పాత నిబంధనలో మర్మంగా ఉన్నటువంటి వాక్యం ప్రియులారా క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మర్మాన్ని ఆయన ప్రియులారా బయటికి తీసేశాడు, ఓపెన్ చేసేశాడు మర్మాలు.
ఈ రోజున చాలామంది బైబిల్లో నేను ఒక మర్మం చెబుతానంటారు. మర్మాలు బైబిల్లో లేవే క్రొత్త నిబంధనలో. ఎక్కడున్నాయి మర్మాలు? బైబిల్ గ్రంథంలో మర్మాలు ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు రాకతోనే మర్మాలన్నీ ఏమైపోయినాయి ప్రియులారా? తీసివేయబడ్డాయి కదా. మత్తయి సువార్త చూడండి ఒక్కసారి. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే, దేవుని వాక్య భాగములో మనము జ్ఞాపకం చేసుకుంటే వ్రాయబడినటువంటి విషయాలను ప్రియులారా మనము ఒకసారి ఆలోచన చేద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ఆయన తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతిని ప్రియులారా మీకు తెలియచేస్తాను. 10వ వచనం చదవండి. పరలోక రాజ్యముల మర్మములు ఎరుగుట మీకు ఏం చేయబడ్డాయి? అనుగ్రహింపబడి ఉన్నవి, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చాలండి. వాక్య భాగములో మనం చూస్తే పరలోక మర్మములను ఎరుగుట మీకు ఇచ్చేశాను నేను. ఎవరితో చెబుతున్నాడు ఆ మాటలు? శిష్యులతో చెబుతున్నాడు. మీకు ఇచ్చేశాను పరలోక మర్మములు. యోహాను సువార్తలో అంటాడు, యేసుక్రీస్తు మర్మమై ఉన్నటువంటి వాక్యాన్ని ఆయన బయలుపరిచాడు అని అంటాడు. ప్రియులారా, మీకు ఒక విషయాన్ని చెబుతాను, అర్థమవటానికి ఒకసారి గమనించండి. ఏదైనా ఒక రాజకీయ నాయకుని యొక్క విగ్రహాన్ని తయారు చేశారనుకోండి. తయారు చేసిన ఒక విగ్రహం ఒక రోజున ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడటానికి ముందుగా ప్రియులారా ఈ యొక్క విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ప్రియులారా అది ప్రతిష్ఠ చేస్తారో అక్కడ ఆ విగ్రహాన్ని పెట్టి ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేవాడు వచ్చేంత వరకు కూడా దానికి ఏం చేస్తారు? ఏమండి, మొత్తం కలిపి ఏం చేస్తారు? మొత్తం కట్లేసేస్తారనమాట. మొత్తం దాని మీద గుడ్డ కానీ లేకపోతే ఏదైనా పేపర్లు కానీ పెట్టేసేసి చుట్టేస్తారనమాట. పలానా రోజున ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆ యొక్క మూయబడిన లేకపోతే ఆ కట్టబడినటువంటి ఆ కట్లన్నీ కూడా తీసివేసి ఆ విగ్రహాన్ని ఏం చేస్తాడు చెప్పండి? అందరూ చూసేటట్టుగా బయలుపరచబడేటట్టుగా దాన్ని ప్రియులారా ఓడదీస్తాడు, చూస్తాడు. అప్పటి నుండి అది ఎలా కనబడుతుంది మనకిక? మళ్ళీ దాన్ని మరుగు చేస్తారా? ఇక చెయ్యరిక. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. అంతకుముందు ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు వచ్చి మర్మములను ప్రియులారా ఓడదీసేశాడు. ఇక మర్మాలనేటువంటివి లేవు బైబిల్లో. దేవుడు చెప్పేశాడు, తన యొక్క సంగతులన్నీ కూడా బయలుపరిచాడు, బయలు చేసేశాడు ఆయన. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి ప్రియులారా, వాక్యములు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక వాక్య భాగములో 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని జ్ఞానము, చక్క చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఒకనాడు ఈ జ్ఞానము మరుగయ్యుండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోదురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకన్నీ బయలుపరచబడ్డాయా? బయలుపరచబడ్డాయి. దేవుని జ్ఞానం ఈ రోజున పరిపూర్ణంగా 66 పుస్తకాలతో మన చేతిలోకి ఇచ్చేశాడు కదండి. ఓడదీసి దాన్ని విప్పి దాన్ని బయలుపరిచేశాడు మనకు. ప్రియులారా, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ జ్ఞానములో వృద్ధి చెందాలి మనం. ఈ జ్ఞానములో అభివృద్ధి చెందాలి మనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనం.
అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఏ జ్ఞానం? సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు ఏం చేయాలట? ఎందులో అభివృద్ధి పొందాలి మనం? దేవుని విషయమైన జ్ఞానమందు మనము అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో కూడా మనం ఎవరిని సంతోషపెట్టాలట? ప్రభువుని సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ ఫలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలు కొనుచున్నాను. కొలసీ సంఘస్థులారా, మీరు దేవుని గూర్చిన సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకోవాలి. ఆ జ్ఞానములో మీరు అభివృద్ధి చెందాలి. ఆ జ్ఞానములో మీరు అభివృద్ధి చెంది అన్ని విషయములలో కూడా దేవుడిని ఏం చేయాలి? మీరు సంతోష పెట్టాలి. అప్పుడే తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములు మనము పాలివారం అవుతాం అని ప్రియులారా చాలా సంగతులు అక్కడ తెలియచేస్తూ వీటన్నిటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, ఈ రోజున ఎందుకు మనిషి ఈ జ్ఞానాన్ని వెదకటం లేదు? ఎందుకు మనిషి ఈ జ్ఞానం దగ్గరకు రావటం లేదు అని అంటే, ప్రియులారా, మనిషి జ్ఞానము లేనివాడిగా లోకంలో బ్రతుకుతున్నాడు. నేను జ్ఞానిని అని అనుకుంటున్నాడు, కానీ జ్ఞానం మాత్రం లేదు. అందుకే ఏమన్నాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనొద్దంటాడు 3వ అధ్యాయంలో. ఏమండి, నేను జ్ఞానిని అని అనుకోవద్దు. నువ్వెప్పుడు జ్ఞానివి? దేవుని సంగతులు తెలుసుకొని రక్షించబడి దేవుని మాటలు నీ హృదయంలోనికి చేర్చుకొని వాక్యానుసారముగా బ్రతికినప్పుడే నువ్వెవరివి? జ్ఞానివి. అప్పటి వరకు లోక సంబంధంగా నీకెంత చదువున్నా, ఎన్ని పదవులున్నా, లోక సంబంధంగా ఎంత తెలివి కలిగిన వాడని ప్రజలు నిన్ను మెచ్చుకున్నా, దేవుని జ్ఞానము లేనప్పుడు నీవు దేవుని దృష్టిలో జ్ఞానివి కాదు. ప్రియులారా, ఆలోచించారా? అందుకే ఈ సామెతల గ్రంథంలో ఏమంటున్నాడంటే, జ్ఞానము వీధులలో వేస్తుందంటే ఇప్పుడు మనకు దగ్గరగా ఉందా? అవకాశం ఉందా? మనకి అవకాశంలోనే ఉందా జ్ఞానం? ప్రియులార, సందుల్ని విడిచిపెట్టలేదు. ఏవండి, వీధులను విడిచిపెట్టలేదు. ప్రియులార, సందడి గల స్థలములు విడిచిపెట్టలేదు. పురములను విడిచిపెట్టలేదు. పట్టణములను విడిచిపెట్టలేదు. జ్ఞానము ప్రచురించుచు, ఏవండి, ప్రచురించుచు ఏం చేయబడుతుంది? ఏవండి, ఒక ప్రక్క మనం దేవుని వాక్యాన్ని మందిరములో ప్రియులారా ప్రచురిస్తూ ఉన్నాం. మరో ప్రక్క సానా సందేశం పత్రిక ద్వారా ఏం చేస్తున్నాం? దాన్ని ప్రచురిస్తున్నాం. ఎందుకు ఇంత ప్రయాస? ఏవండి, ఇంత ఖర్చు పెట్టి ఎందుకు ప్రియులార చేయాలి? ప్రతి 2 నెలలకు ఒకసారి 8-9 వేల రూపాయలు ఖర్చు పెట్టి సానా సందేశం పుస్తకాలుగా ఎందుకు మనము ప్రియులార ప్రచురించాలి? ప్రియులార, మనము ఎందుకు ఇలాగూ ప్రకటన చేయాలి? ఎందుకు ప్రియులార ఆరోగ్యం బాగుండకపోయినా ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి? ఆలోచించండి. ఒక్కసారి పరిశీలన చేయండి ప్రియులారా. ఈ జ్ఞానము ప్రజల మధ్యలోనికి వెళ్ళాలండి. ఈ జ్ఞానము ప్రజల మధ్యలోనికి వెళితే తప్ప, ఇదిగో ఈ జ్ఞానమును ప్రజలు అంగీకరిస్తే తప్ప ప్రజలు జ్ఞానవంతులు కాలేరు. ప్రజలు జ్ఞానవంతులైతే తప్ప వాళ్ళు నిత్య జీవాన్ని, ఆ పరలోకపు తేజోవాసులైన స్వాస్థ్యములు పాలు పంపులు పొందలేరండి. కాబట్టి ఒకనాడు మూయబడినటువంటి, ఒకనాడు ఎత్తుకొని పోయిన జ్ఞానాన్ని దేవుడు ఎవరి చేతికిచ్చాడు? పేతురు గారి చేతికి ఇచ్చాడు కదా. తాళపు చెవులు ఇచ్చాడు కదండి. అయ్యా పేతురు గారు,
నేను వచ్చే సమయానికి ప్రజల మధ్యలో జ్ఞానం లేకుండా చేసేసారయ్యా ఈ పరిసయ్యులు, జ్ఞానాన్ని ఎత్తుకుపోయారు, పై మాటలు చెప్పారు ప్రజలకు, వాళ్ళ అవసరతలు తీర్చుకున్నారే తప్ప దేవుని సంగతులు చెప్పలేదయ్యా, ఇదిగో ఆ తాళపు చేతులు నీ చేతికి ఇస్తున్నాను అని ఇచ్చాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు గారికి ఇచ్చాడండి. అందుకే ఆ పేతురు గారు ఆ జ్ఞానపు తాళపు చెవులు తీసుకొని ఆ జ్ఞానాన్ని ప్రకటన చెయ్యగా ఒక్కసారి 3,000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు. ఒక్క ప్రసంగానికి. ఆ జ్ఞానం అప్పటికేమైపోయింది? ప్రియులు ఎత్తుకుపోయారు వీళ్ళు. యేసు ప్రభువారు వచ్చి ఆ జ్ఞానాన్ని తెలియచేసి ఆయన ఆ జ్ఞానాన్ని తన యొక్క శిష్యుడైనటువంటి పేతురికిచ్చి, చెప్పు, ఈ జ్ఞానం చెప్పు. వీళ్ళు జీలకర్రలోను పుదీనాలోను వీరు సోపులోను 10వ వంతు ఇస్తున్నారు, కానీ కనికరమును న్యాయమును వీళ్ళు ఏం చేశారు? ప్రేమను మర్చిపోయారయ్యా, విడిచిపెట్టేశారు. వీళ్ళు అసలు చెప్పాల్సింది ప్రక్కన పెట్టేశారు. వాళ్ళకు ఉపయోగపడేది చెప్పారు ప్రజలకి, ప్రజలకు ఉపయోగపడేది చెప్పలేదు. వెళ్ళి చెప్పు చెప్పాడంతే. వేల మంది అండి. ఆనాడు అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వీధులలోనికి, పురాలలోనికి, దేశాలలోనికి ప్రవేశించి వాక్యం చెబుతూ ఉంటే యూదయ, సమరయ, గలిలయ ప్రాంతముల యందు సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయములో మనము చూస్తున్నాము కదండి ప్రియులారా. కాబట్టి ఈ రోజున మనం ఇదిగో సామెతల గ్రంథంలో చెప్పుకుంటున్నటువంటి ఈ జ్ఞానము నేటికి కూడా ఇది కేకలు వేస్తుందా? పలుకుతుందా? ప్రచురించబడుతుందా? ప్రకటన చేయబడుతుందా? ఇప్పుడు ప్రభు అంటాడు, జ్ఞానము లేని వారలారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు. అంటే దేవుడు లేని వారలారా, క్రీస్తును ఎరగని వారలారా, ఎంతవరకు మీరు క్రీస్తును ఎరుగని వారిగా ఉంటారు? దేవుని మాటలు చెబుతుంటే ఎంతకాలం మీరు అపహాస్యం చేస్తారు? కింద అన్నాడు కదా, అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. కేకలేస్తుంది. అవకాశము దొరికింది మీకు, వినండి, మార్పు చెందండి, బ్రతుకులు మార్చుకోండి. ఇది కూడా వినకపోతే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను మిమ్మలను పట్టించుకోను. కేకలు వేసినా, అవకాశం పోయిన తర్వాత మీరు ఎంతో బాధపడినా, ఆ రోజు నేను పట్టించుకోను మిమ్మల్ని. అవకాశం ఉండగానే మీరు ఆయన యొద్దకు రండి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన దొరకని కాలం ప్రియులారా, ఆ రోజున నీ జీవితములో ఎంత ఏడ్చినా నీకు జవాబు రాదు. కాబట్టి ఈ దినమున వాక్యం వింటున్న ప్రియులారా, ఎక్కడ చూసినా దేవుని వాక్యం ఎంతో చక్కగా ఎన్నో రీతులుగా వినబడుతూ ఉండగా వాక్యాన్ని వినాలి. ప్రియుల, రక్షణ పొందని వారు రక్షణ పొందాలి, బుద్ధి లేని వారు బుద్ధి తెచ్చుకోవాలి. ఇదిగో ఇది మన హృదయాలలో చేర్చుకొని వినయముతో బ్రతుకుతూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ తేజవాసుల స్వాస్థ్యములు మనమేం కావాలి? పాలివారము కావాలి. అట్టి వారిగా బ్రతుకుటకు మనలను మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. ప్రియులారా, దేవుడు ఎన్నో విధాలుగా తన జ్ఞానముతో కూడిన మాటలు మనకు వినిపిస్తుండగా ఈ జ్ఞానాన్ని ప్రక్కకు పెట్టి లోక సంబంధమైన జ్ఞానాన్ని నీ హృదయములో ఇదే జ్ఞానమనుకుంటూ బ్రతుకుతున్నావా? అది నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు, అది నీకు పరలోకాన్ని ఇవ్వలేదు, అది నిన్ను నాశనము నుండి తప్పించలేదు, అది నిన్ను పాపముల నుండి విడిపించలేదు ఆ జ్ఞానం. కాబట్టి ఈ దినమున జ్ఞానము ఎక్కడ పడితే అక్కడ వినబడుతుంది, వీధులలో కేకలేస్తుంది, మారండి మారండి అని. ఈ దినాన్న ఈ జ్ఞానమైన యేసుక్రీస్తును, దేవుని వాక్యాన్ని నీ హృదయములో చేర్చుకొని నీ జీవితములో ఆ జ్ఞానాన్ని వినియోగించుకుంటూ క్రీస్తు రాకడ వరకు, నీ మరణం వరకు బ్రతకాలనేది
దేవుని కోరిక ప్రియులారా. ఈ రోజున మనము ఆలోచన చేద్దాం. ప్రభువా, ఎన్నోసార్లు ఈ జ్ఞానానికి దూరం అయిపోయానయ్యా. నీ మాటలు వినకుండా ఎన్నోసార్లు నీ మందిరానికి దూరం అయిపోయాను. ఈ జ్ఞానాన్ని నా హృదయంలో చేర్చుకొనకుండా ఎన్నోసార్లు బుద్ధిహీనురాలనైపోయానయ్యా. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు వచ్చిన కుమారుడు తండ్రి యొద్దే ఉన్నాడు. తండ్రితోనే సహవాసం చేశాడు. తండ్రి ప్రజల మధ్యలో ఒక కుమారునిగానే స్వీకరించబడిన వాడిగా బ్రతికాడు తండ్రి. అలాగే మేము కూడా నిన్ను నమ్మాము తండ్రి. మేము నీ పిల్లలుగా బ్రతుకున్నట్లు చేయండి. ఎక్కడ కూడా లోక సంబంధమైన వాటికి మేము లోను కావద్దయ్యా. పాప సంబంధమైన వాటికి మా జీవితాలు అప్పగించొద్దయ్యా. నీ వాక్యమును మా హృదయములో నిండారులుగా నింపుకొని జ్ఞానవంతులుగా బలవంతులుగా జీవించినట్లుగా తగిన సహాయం చేయండి ప్రభు అని మనలను మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా నోరు తెరచి ప్రియులారా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. ఈరోజు మనది, రేపు మనది కాకపోవచ్చు. ప్రియులారా, చనిపోతే నిత్య జీవాన్ని మనం పొందుకుంటామా? ప్రభువుతో కూడా ఉండటానికి మన జీవితాలు సిద్ధపడ్డాయా? ఆలోచన చేయండి ప్రియులారా, పరిశీలన చేయండి. ఈ దినమన దేవుని మాటలు వింటున్న మన బ్రతుకుల్లో ఎన్నిసార్లు ఈ జ్ఞానానికి దూరం అయిపోయాం. వాక్యం వినబడుతుంటే దేవుడు వెళ్ళు, ఈరోజు ప్రార్థన ఉంది కదని చెప్పిన నీ మనస్సును నీ శరీరమును అణుచుకొని నీవు ఇంటి దగ్గరే పడుకున్నావు తప్ప దేవుని సన్నిధికి రాలేకపోయావు. అవకాశం ఉండి కూడా ఎన్నోసార్లు ఈ జ్ఞానాన్ని కాలదన్నుకున్నావు. ఎన్నోసార్లు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిన లోక సంబంధమైన పనులను పెట్టుకొని తొందరపడి మార్తవలే బ్రతికావు తప్ప ఉత్తమమైన దానిని సంపాదించుకోలేకపోయాం మనం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభువా, నిజమే జ్ఞానము వీధులలో వినబడుతుందయ్యా, సంత వీధులలో కేకలు వేస్తుందయ్యా, సందడి కలిగినటువంటి స్థలములలో ప్రకటన చేస్తుందయ్యా. పురములని లేక పట్టణాలని లేక ప్రతి స్థలములలో ప్రచురము చేయబడుతుంది, ప్రకటన చేయబడుతుంది. నాయన, ఈ జ్ఞానములోనికి అందరూ రావాలని జ్ఞానము లేని వారి యొద్దకు నీ వాక్యం వెళుతుంది నాయన. దయతో నాయన ఆ జ్ఞానాన్ని మేము అనుసరించి బ్రతకటానికి సహాయం చేయండి. ఎంతోమంది ఈ జ్ఞానానికి దూరంగా ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. సంపూర్ణమైన ఈ జ్ఞానము పొంది మేము జ్ఞానములో వృద్ధి చెందినట్లుగా మా హృదయాలను సిద్ధపరచండి ప్రభు అని మనము దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.